అంటే నీ 100 కోట్లు పనిచేయలే ఆడ. అంటే అప్పుడు బీఆర్ఎస్ వ్యతిరేకం రావడానికి మల్లన్న ఇంకా మిగతా సోషల్ మీడియాలో రోజు తిట్టారు కేసీఆర్ ను వాళ్ళు. అది కాకుండా కాంగ్రెస్ సపోర్ట్ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ను సపోర్ట్ చేయట్లేదు. కాంగ్రెస్ ను కాదు, రాహుల్ గాంధీ గారంటే ఈ రోజు కూడా నాకు అంతే ప్రేమ ఉంది ఆయన ఆలోచన విధానానికి. ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు ఆయన ఆలోచన నాగం చేస్తుండనేది నా బాధ. అంతే తప్ప కానీ కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత మా వర్గాలకు చేసింది. ఓకే, ఆ కృతజ్ఞతతో ఉన్నాం. ఓకే, కానీ రాహుల్ గాంధీ గారి ఆలోచన ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేటువంటి క్రమంలో అది అన్యాయం జరుగుతుంది అనేటువంటి చెప్పే సందర్భంలో ఆయనకు మీరు మంచిగా విశ్లేషించారు. వ్యతిరేకత ఇంకా ఏ ఇష్యూస్ లో ఉంది? ఒకటి రుణమాఫీ చేశారు, చెప్పుకోలేదు. రెండోది ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు అప్పులు పుట్టినాయి, ఆదాయాలు అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో కొంత కేసీఆర్ గారు చేయగలిగి, కేసీఆర్ కంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినప్పుడే ఓట్లు పడ్డాయి. మరి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మనం 2000 పింఛను 4000 చేస్తాను. 4000 ముచ్చట్లేదు కదా. కానీ 6 గ్యారంటీలు ఎఫెక్టా కేసీఆర్ వద్దనుకొని ఓట్లేశారు? కేసీఆర్ కంటే ఎక్కువ చేస్తామని కాంగ్రెస్ పార్టీ లేకపోతే రేవంత్ రెడ్డి గారు అత్యంత పెద్ద క్రూసైడర్ సిపాయి అని వేయలే. ఈయన 10 ఏళ్ళు ఇచ్చినమాయగా జాల్తీ అని చెప్పి ఇటేసిరు తప్పగానే రేవంత్ రెడ్డి గారి మీద ప్రేమతో కాంగ్రెస్ పార్టీ కోట్లేయలే. నిజంగా ఆయన మీద ప్రేమతో అయితే మన గ్రాడ్యుయేట్ లో వేయాలి. ఆయన మీద కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో లేదా? నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారి వాళ్ళ మొహం చూసి కొంత పడ్డది. కాంగ్రెస్ పార్టీకి పడ్డటువంటి ఓట్లలో కేవలం 4 నుంచి 5% ఓట్లు కూడా రేవంత్ రెడ్డి గారి ముఖం చూసి రాలే. ఎందుకు చెప్తావు? రాహుల్ గాంధీ మోహన్ చూస్తే పార్లమెంట్ లో పడాలి. ఆ విషయం ఏంటంటే పార్లమెంట్ లో 8 సీట్లు వచ్చాయి కదా. అప్పుడు అంతకుముందు 4 ఉన్నాయి కదా, అంతకుముందు 4 ఉన్నాయి, దాన్ని డబల్ చేసిరు. విషయం ఏంటంటే ఇక్కడ 3 ఉన్నాయి, 4 కూడా కాదు. 3 ఒకటి నల్గొండ, ఒకటి. అంటే మీరు అన్నట్టు అప్పుడు 19 అసెంబ్లీ సీట్లే ఉన్నాయి, కానీ 65 అసెంబ్లీ సీట్లు వచ్చాయి రేవంత్ రెడ్డి ఫేస్ పెట్టేసరికి. మరి ఇదే రేవంత్ రెడ్డి పార్లమెంట్ పోతే ఇదైంది కథ. అంటే రేవంత్ రెడ్డి ప్రైమ్ మినిస్టర్ కాదు కదా. నేనేమంటున్నా, ప్రైమ్ మినిస్టర్ కాకపోయినా లోకల్ లీడర్ పాపులారిటీ అనేది ఉంటది కొంత. లోకల్ లీడర్ ముఖ్యమంత్రి ఎంత కాదనుకున్నా ముఖ్యమంత్రి ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తి. ఆయన సిట్టింగ్ స్థానమే బీజేపీ కొట్టుకపోయాయి. ఆయన కొడంగల్ పరిధిలోకి వచ్చే మహబూబ్ నగరే బీజేపీ గెలిచే, ఆయన ఇన్ఛార్జ్ ఉన్న చేవెళ్లనే బీజేపీ గెలిచే, ఆయన పోయి ప్రచారం చేస్తే బీజేపీ ఎమ్మెల్సీ గెలిచే. అంటే దీన్ని బట్టి రేవంత్ రెడ్డి గారి మొహం చూసి కాదు, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఇచ్చిన పార్టీకి ఒక అవకాశం ఇద్దామనేటువంటి ఆలోచన ఒకటైతే, రెండో ఆలోచన ఏంటంటే కేసీఆర్ మీద కొంత విరక్తి వచ్చి ఇక జాల్తీయవయా ఓసారి వీళ్ళు చేసుకుంటే తప్పేముంది అనేటువంటి ఒక ఆలోచన. ఇలాంటి వాళ్ళు తిట్టి పోయడం వల్ల ఎవరిని తిట్టామండి? ఒక మాట బాతాల పోషెట్టి బాతాల పోషెట్టి అనే మాట ఏ డిక్షనరీలో బూతు పదంగా ఉంది? నాకు ఒక మాట చెప్పండి. ఎందుకు ఈ లేని అని పుట్టిస్తారు మీరంతా? అట్లా కాదు, నేను కేసీఆర్ ఓడిపోవడంలో మల్లన్న ప్రధాన పాత్ర అంట. నేనే ఓపెన్ గా చెప్పిన కేసీఆర్ ఓడగొట్టురని. ప్రధాన పాత్ర అంట. నేను పాత్ర వహించిన. కేటీఆర్ కూడా ఎండార్ చేశారు కదా, కొన్ని యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే మాకు అయిపోయి ఉండేది. నేనేమంటున్నా, 32 మెడికల్ కాలేజ్ వాళ్ళు 32 యూట్యూబ్ ఛానల్ పెట్టుంటే మా సిచ్యువేషన్ ఈ విధంగా వచ్చి ఉండేది కాదు. మేము ఆయన కూడా అన్నాడు, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చాలనేటువంటి సంకల్పంతో నేను చాలా కాలం పాటు పనిచేసిన. నేను కేసీఆర్ మీద యుద్ధం ప్రకటించిన నాటికి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో గుడిలేడు. అప్పటికి కాంగ్రెస్ పార్టీలో గుడిలేడు. వీళ్ళందరూ ఎక్కడో అక్కడ జోకొట్టి నిద్రపోతా ఉన్నటువంటి టైంలో మొదలుపెట్టింది నేను. సో ఆ పరంపరలో దాన్ని కొనసాగించుకుంటూ వచ్చినటువంటి సందర్భంలో అధికార మార్పిడి జరిగింది. ఆ అధికారం జరిగినటువంటి మార్పిడికి నువ్వు అన్నవైపుకి వచ్చినావు అంతే తప్ప. కానీ రేవంత్ రెడ్డి గారు లేకపోయినా కాంగ్రెసే వచ్చేది. ఇలా రేవంత్ రెడ్డి గారు లేకపోయినా కాంగ్రెసే అధికారంలోకి వచ్చేది. ఎట్లా? ఇప్పుడు ఇక్కడ ఇది బలహీనంగా ఉంది. అంతకుముందు లేదు కదా. మరి అంతకుముందు 2 ఛాన్సెస్ వచ్చాయి. 2018 అసెంబ్లీ, 2019 పార్లమెంటు, పంచాయతీ ఎన్నికలు, మునుగోడు. సరే, మునుగోడు కంటే ముందు దుబ్బాక, అన్ని సారథ్యాలు ఓడిపోయినాయి. దుబ్బాక కాదు, హుజురాబాద్ 1 month తర్వాత జరిగింది. మునుగోడు ఒకటి ఓడిపోయింది. నాగార్జున సాగర్ ఇవన్నీ ఓడిపోయింది కదా. దుబ్బాక, నాగార్జున సాగర్, జిహెచ్ఎంసీ అన్ని కూడా రేవంత్ రెడ్డి లేకముందే ఓడిపోయింది కదా. జిహెచ్ఎంసీ రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ రెడ్డి ఓడిపోయింది. హుజురాబాద్ 1 month తర్వాత ఎలక్షన్ వచ్చేట్టు. మునుగోడు ఒకటి ఓడిపోయింది. అది ఇచ్చబెట్టు. ఇప్పుడు ఈయన సారథ్యంలోనే కదా 8 ఎంపీలు పోయినాయి. 8 గెలిచారు కదా.
ఎనంది గెలుచుడు తర్వాత ఈయన పరిధిలో కాదు అవి, ఈయన పరిధిలో కాదు గెలిచినాయి అవతల పరిధిలో. ఈయన పరిధిలో గెలిచినా ఏం లేవు. సిట్టింగ్ ఎంపీ స్థానం మల్కాజ్గిరి పోయింది, మహబూబ్ నగర్ సొంత కాన్స్టిట్యున్సీ పోయింది, ఇన్ఛార్జి ఉన్న చేవెళ్ళ పోయింది. ఇవన్నీ బీజేపీ బలంగా ఉన్నాయి. ఎప్పుడు బలంగా ఉన్నాయి బీజేపీ? ఇదివరకు గెలిచిందే, ఒకప్పుడు గెలిచిండే. ఇప్పుడు హన్మకొండలో ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక ఎంపీ స్థానం గెలిచింది, మరి ఆ తర్వాత గెలిచిందా? అంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అప్పుడు జరిగినాయి. కానీ నేను ఒకటి ఏమంటా అంటే, ముఖ్యమంత్రి గారికి ఒకసారి ప్రోగ్రెస్ రిపోర్ట్ తెప్పించుకో ప్రజల నుంచి, నా సూచన చేస్తా ఉన్నా. ప్రోగ్రెస్ రిపోర్ట్ ఒకసారి తెప్పించుకుంటే, ఎందుకంటే నీ చుట్టూన్న వాళ్ళంతా నీ భజన చేస్తారు, వాళ్ళు వాస్తవాలు చెప్పరు కూడా ఎప్పుడు. నీకు అద్భుతంగా ఉంది సార్, చాలా అద్భుతంగా ఉందని చెప్తారు, కానీ వాస్తవం ఏందన్నది ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ గ్రౌండ్ నుంచి తెప్పించుకో. ఎన్నికలే ప్రోగ్రెస్ రిపోర్టు. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు మీకు ఇచ్చే తీర్పు మీ ప్రోగ్రెస్ రిపోర్టు. పోతుందా స్థానిక సంస్థల ఎన్నికల్లో? దెబ్బ పడుతుంది. మరి ఎట్లా ఇప్పుడు మీరు అన్నది వ్యతిరేక ఒక రుణమాఫీ చెప్తున్నారు, ప్రచారం చేసుకోలేదని చెప్తున్నారు, అంతే కదా? అంతే. ప్రచారం చేసుకుంటే అయిపోద్ది. ఇప్పటి నుంచి ప్రచారం చేసుకుంటారు ఇక 3 సంవత్సరాలు. ఇప్పుడు ఎందుకంటే అది వీళ్ళకి అంత ప్రచారం చేసుకొని దాన్ని ఎట్లా డీల్ చేయాలి ఒక అంశాన్ని అనేది వీళ్ళకి అంత ఉన్నట్టుగా నాకైతే కనిపించలేదు. అంటే కానీ గవర్నమెంట్ అన్పాపులర్ కావడంలో మళ్ళీ కీలక పాత్ర టీఆర్ఎస్ కంటే కూడా. ఇప్పుడా అన్పాపులర్ నాదేముంది? ఇప్పుడు వాళ్ళ కాడ కేసీఆర్ ఎట్లనో కాంగ్రెస్ కూడా అట్లా అన్పాపులర్ చేశారంట. ఇప్పుడు నేను బీసీ దాన్ని ఫస్ట్ చింపడం, క్యాస్ట్ సెన్సస్ చింపింది మీరే. విషయము బీసీల విషయం పాజిటివ్ రావాల్సిన దాన్ని అంతా చెడగొట్టాడు మల్లన్న. పాజిటివ్ గా నువ్వు కాంగ్రెస్ కు పాజిటివ్ రావాలి. నేనే చెప్పిన ముఖ్యమంత్రి గారికి ఇది గొప్ప అపార్చునిటీ, దీన్ని పండుగ వాతావరణంలో చేద్దామన్నా అని చెప్పిన. మా బీసీల నమ్మకాన్ని ఫస్ట్ ఇగో ఇది జరిగింది, ఇది కథ అని చెప్పి మా బీసీల ముందు పెట్టి మాట్లాడాల్సిందే. అది చేయకుండా అడుగడుగునా నువ్వు నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి తీరు, నువ్వు పోతున్నటువంటి పోకడ మాకు అర్థమవుతూనే ఉంది. అర్థం కాకుండా ఎట్లుంటావు? బీసీల పక్షాన బీసీలకు అన్యాయం జరిగితే ఇంకా 1000 సార్లు కూడా చింపుతా దాన్ని, ఇంకా 1000 సార్లు. కానీ మీకు మరి మళ్ళీ టీఆర్ఎస్ రావాలని ఉందా? ఏడికి అయ్యా, మాకు టీఆర్ఎస్ ఎంతో కాంగ్రెస్ ఎంతో బీజేపీ గంతే. మల్లన్న టీఆర్ఎస్ ఫీల్డ్ బీఆర్ఎస్ ఫీల్డ్ దానిలోకి వెళ్ళిపోయాడు, రాడార్ లోకి వెళ్ళిపోయాడు అంటున్నారు. వాళ్ళ శాటిలైట్ తిరుగుతా ఉంది. మా ఓబీసీల రాడార్ లోకి పార్టీలు తిరుగుతా ఉన్నాయి. ఇప్పుడు మా బీసీల చుట్టూ ఈ రాడార్లు, ఇలా శాటిలైట్లు తిరుగుతున్నాయి. ఇలా శాటిలైట్లు బీసీల చుట్టూ తిరుగుతా ఉన్నాయి. బీజేపీ బీసీలని ఎక్కడ చెప్పింది? మన కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు ఫొటోస్ కనబడ్డాయి క్లియర్. కేసీఆర్ తర్వాత వారసుడు కేటీఆర్ అని డైరెక్ట్ గా ఇండికేషన్ ఇచ్చారు. బీఆర్ఎస్ బీసీ చుట్టూ ఎక్కడ తిరిగింది? వాళ్ళు చెప్తానే ఉన్నారు కదా. కవిత గారు చెప్తూనే ఉంది, ఊలే విగ్రహం పెట్టమన్నారు. ఊలే విగ్రహం పెట్టాలని చెప్పింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో క్యాస్ట్ సెన్సస్ ఇవ్వాలనేటువంటి మాట వాళ్ళు చెప్తా ఉన్నారు. చెప్పకపోతే వాళ్ళ కర్మ. చెప్పారా? కేసీఆర్ చెప్పలేదు. నేనేమంటున్నా, చెప్పకపోతే వాళ్ళ కర్మ. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మీకు సింపతి లేదా? ఇప్పుడు మీ ప్రధాన శత్రువు కేసీఆర్ రేవంత్ రెడ్డి? ఇప్పుడు నేనేమంటున్నా, బీసీలను వ్యతిరేకించే ప్రతి ఒక్కడు మా ద్రోహి, మా శత్రువు. ప్రధాన శత్రువు ఎవరంటారు? బీసీలను వ్యతిరేకించే ప్రతి ఒక్కరు, బీసీల రాజకీయాలను బీసీలను అనగదొక్కాలని చూసే ప్రతి ఒక్కడు మా శత్రువే. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరు అనగా అనిగా ఆ కోటర్లో ఎవరు ఉన్నారో వాళ్ళు తెలుసుకోవాలి. ఉన్నారా అంటారు? ఇప్పుడు వీళ్ళిద్దరు అందరు ఉంటారు కదా. కేసీఆర్ రేవంత్ రెడ్డి అందరు ఉంటారు కదా. బీజేపీ అందరు ఉంటారు. బీజేపీ లేదు. మాకెప్పుడు దక్కాలి రిజర్వేషన్? మండల్ కమిషన్ తిరుగుతున్న టైంలో కమండల్ యాత్ర పెట్టి మా బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి ఒక ప్రభుత్వం ముందుకు వస్తే ఆ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకొని ప్రభుత్వానికి గులగొట్టిన చరిత్ర భారతీయ జనతా పార్టీ కదా. మాకు తెలియదు ఆ చరిత్ర. ఎక్కడెక్కడో పాప పరిహారాలే ఇప్పుడు వీళ్ళు చేస్తున్నాయి. మోడీ బీసీ కదా. ఇప్పుడు మోడీ బీసీయా కాదా అనేది చర్చ అనవసరము. ఈ రాష్ట్రంలో బీసీలకు ఎవరెవరు ఏం అన్యాయం చేసిరో మా బీసీల కళ్ళ ముంగట ఉన్నది. కాబట్టి నేనేమంటున్నంటే, మీరు నిజంగా బీఆర్ఎస్ పార్టీకి బీసీల మీద ప్రేమ ఉంటే మీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు చెప్పు నాకు? బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు? రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు అన్ని కేసీఆర్.
మరి మరి బీసీలకు అధ్యక్ష పదవి ఇవ్వచ్చు కదా, రాష్ట్ర అధ్యక్ష. సింబాలిక్ గా ఇస్తే ఏమైతుంది? ఇప్పుడు బీజేపీ ఇచ్చింది, కాంగ్రెస్ ఇచ్చింది, ఇచ్చినంత మాత్రం టికెట్. ఇప్పుడు మన జాతీయ పార్టీ మొన్న ఎన్నికల్లో బీసీలకు టికెట్లు బాగానే ఇచ్చామంటారు వేరు, కాంగ్రెస్ కంటే ఎక్కువనే ఇచ్చారు వాళ్ళు 23 కాంగ్రెస్ కంటే ఎక్కువ ఇచ్చిన మాట వాస్తవం. బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఇచ్చింది? బీజేపీ ఇంకెక్కువ ఇచ్చింది కాదు, 36 ఇచ్చింది బీజేపీ, కానీ 36 ఇచ్చింది. బీసీ ముఖ్యమంత్రి చేస్తాను ఆయన ఓడగొట్టారు కదా బీసీలు. ఇప్పుడు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ బలం ఏందో తెలుసు. నిజంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది అనేటువంటి టైంకు ఆ డైలాగ్ చెప్పమని చూద్దాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయినటువంటి సందర్భంలో ఆర్ కృష్ణయ్య గారిని సీఎం అభ్యర్థిగా ప్రకటించిపోయాడు. అధికారంలో ఉన్నప్పుడు చేస్తారా ఇదంతా? అంటే విషయం ఏంటంటే వాళ్ళని వాడుకొని ఎన్నిక నడిపించాలని అనుకుంటారు. గావి మేము గుర్తుపట్టలేనంత. ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేసినా డ్యామేజ్ కంట్రోల్ కాదా? ఇప్పుడు అయ్యే 3.5 సంవత్సరాలు కాంగ్రెస్ ను ఈ రాష్ట్రంలో కాపాడాలంటే రాహుల్ గాంధీ గారే కాపాడాలి. వీళ్ళు కాపాడే పరిస్థితులు వీళ్ళు ఇప్పుడు వీళ్ళున్నటువంటి పనులు, వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాల ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఏం మంచి జరగదు. మళ్ళీ ఇక్కడ ప్రభుత్వం అంటే వీళ్ళు ఇంప్లిమెంట్ చేసేటువంటి కార్యక్రమాల ద్వారా కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ అధికారం వచ్చేటువంటి పరిస్థితులు చాలా. అంటే ఫైనాన్షియల్ ట్రబుల్స్ పోతే కాంగ్రెస్ ఇంకా వెల్ఫేర్స్ ఇవన్నీ అప్పుడు వీళ్ళు ఏం చేయాలి? మేము చేసుకోమా? ఫైనాన్షియల్ మా మీద ట్రబుల్ పెట్టినోడు ఎవడు ఇంతకీ? ఇప్పుడు 56% అన్న 2000 పెన్షన్ 4000 చేస్తారు. రైతు బంధు ప్రతి నెల డబ్బులు ప్రతిసారి టంచన్ గా పడేటట్టు చేస్తారు. నెక్స్ట్ టైం అవన్నీ సన్న బియ్యం కొంత కరెక్ట్ చేసినట్టు సన్న బియ్యం విషయంలో కొంత పర్ఫెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వం కొంత క్రెడిబిలిటీ తీసుకోగలిగింది. ఎస్, సన్న బియ్యం బాగున్నామనేటువంటి. ఎవరికి ఇస్తారు క్రెడిట్? ఎవరికి ఇస్తారు? ముఖ్యమంత్రికే ఇస్తారు కదా, రేవంత్ రెడ్డి గారికి ఇస్తారు ఆ విషయంలో. అయితే దానికి మించిన తాతలు ఫెయిల్యూర్స్ ఉన్నాయి. అవి రేపు పొద్దుగా ప్రజలకు ఎట్లుంటది అంటే గుర్తుపెట్టుకో, ఇవాళ పెట్టింది మర్చిపోతారు, రేపు మళ్ళీ కొత్తది కావాలి. అంతే, ఎలక్షన్ టైం వరకు రేపు మళ్ళీ కొత్తది. ఎలక్షన్ ఇయర్ లాస్ట్ ఇయర్ మంచిగా చూసుకుంటే చాలు కదా. అంటే లాస్ట్ ఇయర్ మంచిగా చూసుకుంటూ కాదు, మరి కేసీఆర్ చూడలేదా? కేసీఆర్ చూడలేదా లాస్ట్ ఇయర్? అంటే అన్ని రకరకాల కారణాలు, కర్ణుడి సావుకి 1,00,000 కారణాలు అన్నట్టుగా ఒక ప్రభుత్వం కూలిపోవడానికి వాతావరణాలు కూడా కొంత కారణమైతాయి. కాళేశ్వరం లాంటి దశకి జారిపోతుంటాయి కదా పిల్లలు, అవి కూడా కొంత ప్రకృతి కూడా కొంత కారణం అవుతుంది. కానీ ఇప్పుడు మీరు అన్నదాని ప్రకారం కేసీఆర్ బెటర్ అనే సిచ్యువేషన్ కు రాష్ట్ర ప్రజలు వచ్చారు. అంటే ఒకటి, రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ కంటే కేసీఆర్ బెటరు. వాళ్ళకు ఇప్పుడు మన జనం రెండు ధృవాలు, జనం చూడండి, వరంగల్ రెండు ధృవాలు, ఎలకతుర్తి సభలో ఎంతమంది జనం, ఎంతమంది టీవీలో కేసీఆర్ ఏం మాట్లాడుతారు, లక్షల సంఖ్యలో చూశారు. ఇప్పుడు వాళ్ళ ధృవం లేనప్పుడు బయటి ధృవాలే కనిపిస్తాయి. వాళ్ళ ధృవం వచ్చినప్పుడు, అంటే వాళ్ళ పిల్లలు వాళ్ళకు వచ్చినప్పుడు ఇవేం కనిపించాయి. అప్పుడు ఆ రాజకీయాలు మీరు భవిష్యత్తులో చూస్తారు తెలంగాణ. నేను అనేది చాలా పెద్ద సంఖ్యలో కథలు వచ్చారు కదా అక్కడ. ఫిజికల్ గా అయినా ఫిజికల్ గా వచ్చిన టీవీల్లో 50-60 లక్షల మంది చూశారు. టీవీ వ్యూవర్షిప్ ఇండికేటర్ కేసీఆర్ ఏం మాట్లాడతాడని. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారు లేదు, కరోనా సమయంలో కేసీఆర్ మాట్లాడితే లక్షల సంఖ్యలో టీవీల మధ్యలో చూశారు. అప్పుడు బలం కనిపించింది. కరోనా అయినా 2018 లాస్ట్ లో మునుగోడు తర్వాత కేసీఆర్ ఎన్నికల ప్రచార సభలు అంతగా ఆకట్టుకోలేదు. రేవంత్ రెడ్డి సభల్ని చాలా జనం ఆసక్తిగా ఎదురు చూశారు. దట్ ఇట్ సెల్ఫ్ ఇండికేషన్ కాంగ్రెస్ పవర్ లోకి వస్తుంది, రేవంత్ రెడ్డిని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సహజంగా సో ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ ఆ విధంగా సహజంగా ప్రజలు ప్రతిపక్ష నాయకుడికి మాటలు వింటా ఉంటారు. మోర్ ఓవర్ ఏంటంటే ప్రతిపక్షాలు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు విన్నారు కదా, ఇగో 5-6 ఏళ్లుగా ఆయన విన్నారు. అప్పుడు ప్రతిపక్షం అనేది లేకుండే. ఆ ఉత్తర కొరియా ఆయన ఉండేగా, కిమ్, ఆ టైప్ లో ఉండే. ఇక్కడ ఆ టైప్ లో ఉండే. ఉత్తర కొరియా ప్రజలంతా ఓటింగ్ లో పాల్గొనాలి, ఓటు మాత్రం ఆయనకి వేయాలి. ప్రతిపక్షం మళ్ళీ అప్పుడు రోజు తిట్లతోటి. ఇగో ఒకటి భరత్ గారు, నేను ఒకటి చెప్తా ఉన్నా, మీరు పదే ఇది మాట్లాడడం నాకు మంచిగా అనిపించట్లేదు. తీన్మార్ మళ్ళీ నేను తిట్టిని చెప్పు, మీకు ఆడ సమాధానం ఉందా? నేనేమంటా ఉన్నా, దమ్ముంటే అదేందో చెప్పు. ఎందుకు ఒక బీసీలను ఈ పదాలను పెట్టి అణచివేయాలని చూస్తా ఉంటారు? ఎందుకు పదే ఈ మాట మాట్లాడుతూ ఉంటారు? నేను కాదు, బీఆర్ఎస్ అంది మమ్మల్ని రోజు తిట్టారు అందని చెప్పి వాళ్ళు అనుకుంటారు, రాజకీయ పక్షాలు అనుకుంటారండి. నేనేమంటా ఉన్నా, మేము ప్రతిపక్షం అంటే మల్లన్ననే అంటున్నా. ఒక మాట చెప్తా ఉన్నా, ఒక మాట చెప్పు. నేను ఇక్కడ మల్లన్న కేసీఆర్ దిగడంలో మల్లన్న ప్రధాన పాత్ర అని అంతవరకు ఓకే. కానీ ఇక్కడ తీన్మార్ మల్లన్న ఏదైనా బూత్ మాట్లాడితే నా ఛానల్ ను, నీ కూతురునో నీ చిన్న పాపనో నా ఛానల్ చూడనిస్తావా?
నా ఛానల్ని చిన్న పిల్లలు పాలు తాగే పిల్లలు కూడా చూసేది. నేను బూతులు తిట్లన్నా విషయం అవి రెండు ఒకటే. నేను చెప్పేది ఏంటంటే బూతులు తిట్లు అవి రెండు ఒకటే. అవి కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి వచ్చిన వస్తాయండి, మాకు రావు కదా. వాళ్ళు దాంట్లో పట్టభద్రులు, వాళ్ళు పిహెచ్డీలు చేసినారల్లా. బీసీలను ఈ రకమైనటువంటి వాదంలోకి తీసుకుపోయి వాళ్ళు ఏదో మంచోళ్ళు కాదు అనేటువంటి వాతావరణాన్ని దయచేసి మీడియా కూడా క్రియేట్ చేయాలి. బీసీలు అనట్లేదు. అంటే మేము మాట్లాడినటువంటి ప్రతి అంశం ప్రజల యాంగిల్లో మాట్లాడినామండి. ప్రజల యాంగిల్లో మాట్లాడినాం. అంటే మాకు తరతరాలుగా మాకు ఎల్లిగాడు ఇది అది అని పేర్లు పెట్టొచ్చు, మేము మీరు గిదని చెప్పారంటే తప్పు వచ్చిందా? నిక్ నేమ్స్ అంటే తప్పేంది? కొన్ని నిక్ నేమ్స్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పేరు కేసీఆర్ అని పెట్టుకుంటున్నావు కదా షార్ట్ కట్ లో. బాతాల పోషెట్టి, డ్రామారావు, తైతక్క ఇట్లా అనడం కరెక్ట్? ఎస్. మా ప్రజలను హౌలగాళ్ళు అన్నప్పుడు మేము అంటాం, బరాబర్ అంటాం. మా ప్రజలను బేవకూఫ్ గాళ్ళని ముఖ్యమంత్రి గారు తిట్టినప్పుడు బరాబర్ మేము కూడా అదే స్థాయిలో రిప్లై ఇస్తాం కదా. దాన్ని అట్లెందుకు భావించకూడదు మీరు? ఎందుకు భావించరు అట్లా? కాబట్టి నేనేమంటున్నంటే, ఒకటి బీసీలము చాలా సౌమ్యులము, బీసీలము మేము అన్నారా? బీసీలు తిట్టారా కేసీఆర్? చాలా సార్లు సభల్లో వాళ్ళు వేదిగా గొర్రెలోనే ఏమైందంటే తిట్టిండు కదా ఓసారి. ఊకో అవగాని బేవకూఫ్ గాలని తిట్టిరు కదా. అంటే అటువంటి స్థాయి వచ్చినప్పుడు మా వాళ్ళని తిట్టినప్పుడు మేము అదే స్థాయిలో రియాక్ట్ అవుతాం. కానీ ఒకటే చెప్తా ఉన్నాం జీ తెలుగు వేదికగా, మేము బీసీలము న్యాయబద్ధంగా మా హక్కుల కోసం, మా వాటా కోసం మేము పోతా ఉన్నాము. మేము మీ వాటా అడిగి తింటలేము, మీది గుంజుకోవడానికి మేము సిద్ధంగా లేము. మాది మాకే కావాలి, మీది మాకొద్దు. ఓకే. సో ఈ రాబోయే డెవలప్మెంట్స్ జాగ్రత్తగా పరిశీలిస్తారు. మీరు అన్నదాని ప్రకారం 6 నెలల్లో ముఖ్యమంత్రి మారుతారు, కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చింది, ఇప్పుడైతే అన్సర్టినిటీ ఉంది. దీన్ని కీన్ గా అబ్జర్వ్ చేసి మీరు ముందుకెళ్తారు. మీకు బీసీలకు లాభం జరిగేలా తప్పకుండా బీసీల చేత బీసీలం రాజకీయమే చేస్తాం. ఈ రాజకీయ పార్టీలు ఏం చేస్తామని మేము అవే చేస్తాం. బీసీ పార్టీ అధికారంలోకి వచ్చే సిచ్యువేషన్ వస్తుందా లేదా? అధికారం ఎందుకు రాము? ఈ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలం మేము. మాదే అధికారం, మాదే సంపద, మాదే వాటా. అంటే నెక్స్ట్ సీఎం ను డిసైడ్ చేసేది కూడా మీరే? చేసేది మేము బీసీ సీఎం ని చేసుకుంటా ఉంటే డిసైడ్ చేసేది మేమే. బీసీలమే సీఎం ఈసారి. మీ పార్టీ నుంచే మీరు ఏ పార్టీ నుంచి వస్తారనేది అవుతారా? కానీ బీసీ సీఎం 2028లో బీసీ సీఎం మల్లన్న అవుతారా? మల్లన్న ఏమైతాడనేది గతంలో ఇక్కడ చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా. రాజకీయ అవకాశాలు బీసీల పట్ల ప్రేమ, ఆప్యాయత, ఆ వర్గాల పట్ల ఆదరణ, ఆ వర్గాల మీద కన్సర్న్ ఉన్నటువంటి వ్యక్తులు బీసీ సీఎం గా అవుతారు రేపు. ఓకే, థ్యాంక్ యూ మల్లన్న గారు. మొత్తానికి మీరు అనుకున్న సాధించారు. క్యాస్ట్ సెన్సెస్ సంబంధించి మొదటి నుంచి ఫైట్ చేస్తున్నారు. సరే, ఇక్కడ రాష్ట్రంలో అయింది, కేంద్ర ప్రభుత్వం కూడా క్యాస్ట్ సెన్సెస్ కి వాళ్ళు అంగీకరించింది. మీ పోరాటానికి ఈ సందర్భంగా మరొకసారి క్యాస్ట్ సెన్సస్ జరపాలని డిమాండ్ చేసినటువంటి సమాజ్వాదీ పార్టీకి కానీ, ఆర్ఎల్డీ కానీ, ఆ తర్వాత రాహుల్ గాంధీ గారికి కానీ, మరి ముఖ్యంగా డిఎంకే కానీ, ఈ కార్యక్రమాన్ని ప్రజల కార్యక్రమంగా తీసుకున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, ఆర్ఎస్ఎస్ కు కానీ అందరికి కూడా బీసీ ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ మల్లన్న గారు. సో మొత్తానికి ఇవాల్టి DNA కార్యక్రమంలో